హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. బయట కొనకుండా ఇంట్లోని ఈ చాక్లెట్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీ కూడా. అయితే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి కొన్ని బాదం జీడిపప్పుని వేసుకొని మూత పెట్టుకొని మెత్తడి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత సీడ్స్ తీసేసిన డేట్స్ని వేసుకోవాలి. ఇలా డేట్స్ని కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఫోర్స్గా దానిని మిక్సీ పట్టుకోవాలి. చూసారండి, ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా రెడీ అయిన దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి. తరువాత చాక్లెట్ మౌల్ని తీసుకొని మనం తయారు చేసుకున్న బాల్స్ని 1 by 1 వాటిల్లో ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇవైతే మనకి మార్కెట్లో అలాగే ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటాయండి. ఈ మౌల్స్ ఈ విధంగా 1 by 1 మౌల్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ కూడా పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత ఈ మౌల్ని ఒక 5 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 hours తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి దాన్ని బయటకు తీసుకొని 1 by 1 తీసుకోవాలి. చూసారా అండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. బయట కొనకుండా ఇంట్లోనే చాక్లెట్స్ని తయారు చేసుకోవచ్చండి. ఇలా కనుక చాక్లెట్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాదు బయట కొన్నట్లుగానే ఉంటాయి. పైగా చాలా హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ఇలా డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్స్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి.